గుడ్ ఈవినింగ్, శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP28 DM 5865 ఫోర్డ్ ఫీస్టా క్లాసిక్ 1.4 డ్యూరోటాక్ 2012 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2027. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 32 దాకా లైఫ్ వస్తుంది. ఇన్సూరెన్స్ అయితే జస్ట్ ఒక 3 days బ్యాక్ ఇన్సూరెన్స్ క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఫోర్స్ లేదు. వెహికల్ కంప్లీట్ గ్రే కలర్, సెకండ్ ఓనర్ వెహికల్. కస్టమర్ చెప్పడైతే 100% షోరూమ్ ట్రాక్ అని చెప్పున్నారు. సో మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటాయి ఇంకా మీరు ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. వెహికల్ నెంబర్ అది కూడా మీకు ఓపెన్గా ఉంచాను. మొత్తం వెహికల్ అయితే మైల్డ్ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, మేజర్ స్క్రాచెస్ లేవు. అలాగే వెహికల్ అయితే మేజర్ డెంట్స్ కానీ గ్లాస్ బ్రేకేజెస్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. బండి వచ్చి సడాన్ కేటగిరీ వెహికల్ ఇది. డిక్కీ మంచి స్పేషియస్గా ఉంటుంది. ఎక్కువ లగేజ్ మనం కంఫర్టబుల్గా క్యారీ చేసుకోవచ్చు. ఆ బటన్ ప్రెస్ చేసినాక మన ఇంకా డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. అండ్ బ్యాక్ సైడ్ రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగున్నాయి, మీకు చూపిస్తున్నాక చూడండి. అలాగే ఫ్రేమ్ అంతా కూడా నీట్గా ఉంది, ఎక్కడ రస్ట్ అయితే లేదు మెయిన్. ఎందుకంటే వెహికల్ మొన్నటి వరకు కూడా మొత్తం అంతా హైదరాబాద్ తిరిగిన వెహికల్, సో ఎక్కడ రస్ట్ అయితే ఏమి ఉండదు. అండ్ డిక్కీ చెప్పి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎక్కువ లగేజ్ మనం కంఫర్టబుల్గా క్యారీ చేసుకోవడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. ఇంకేంటో చూసేసరికి ఏమంటే 4 పవర్ విండోస్ ఉన్నాయి, కానీ వర్కింగ్ కండిషన్లో లేవు. అదొకటి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒకసారి పని చేస్తున్నా, ఒకసారి పని చేయట్లేదు. అండ్ రీడింగ్ వచ్చేసి 1,26,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ డీజిల్ మీద. దీంట్లో నో LPG, నో CNG. అండ్ పవర్ స్టీరింగ్, AC, స్క్రీను అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇంకా గేర్ షిఫ్టింగ్ కానీ మొత్తం అన్నీ కూడా ఫైన్ కండిషన్లో ఉన్నాయి. సీట్ కవర్స్, డ్రైవింగ్ సీట్ ఒకటి కొంచెం రఫ్ అయి ఉంది. మిగతా కో పైలట్ సీటు, వెనకాల సీట్ కవర్స్ అయితే నీట్గా ఉన్నాయి. అలాగే ఇంటర్ సీలింగ్ కానీ డాష్ బోర్డ్ కానీ ప్రతిదీ కూడా బాగుంది. ఎక్కడ పేరు పడ్డ దగ్గర అయితే ఏం లేదు. చూసారు వెనకాల సీట్ కవర్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మధ్యలో మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది, కిందకి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది ఏదైనా వెహికల్ తీసుకున్నాక మినిమం ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి రండి. మన ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నా కూడా మినిమం 10,000 ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. ఇంకా టైర్లు 4 కూడా అలో వీల్స్ ఉన్నాయి. అలాగే టైర్స్ వచ్చేసి ఒక 50% బటన్ ఉన్నాయి. ఆ సైడ్ మీకు ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ మిస్సింగ్ ఉంది, ఒకటి తీసుకోండి. మా ఉంటే 100-200 రూపాయలు ఉండొచ్చు. అది ఒకటి ఖచ్చితంగా తీసుకోండి, అవసరం పడుతుంది. టైర్స్ 4 కూడా 50% ఉన్నాయి. అన్నీ కూడా అలో వీల్స్. అది కంపెనీతో పాటు వచ్చినాయి, కానీ బయట అది వేయించింది అయితే కాదు. గ్లాస్లు అవి కూడా బ్రేకేజ్ లాంటివి అయితే లేదు, అంతా కూడా బాగానే మంచి కండిషన్లో ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి పార్టేషన్. ఇది ఉంది కదా, ఇది అవతల పక్కన లేదు. ఈ సేమ్ ఉంటే ఒక 200-300 ఉంటుంది, అదొకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ హెడ్లైట్స్లో బ్రేకేజ్ అయితే లేదు, అంత నీట్గా బాగుంది, క్లియర్గా చూడొచ్చు. ఇంజిన్ రూమ్ చూడండి, 1.4 ఇంజిన్. ఇది డీజిల్ ఇంజిన్ 1.4. ఇంజిన్ రూమ్లో ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజెస్ కానీ అదే కిందకి డ్రాప్ పడడం కానీ వెల్డింగ్ వర్క్స్ కానీ ఇంటర్నల్గా అలాంటివి అయితే లేదు. ఇంజిన్ రూమ్ అంతా కూడా ఒరిజినల్గా ఉంది, నో ప్రాబ్లం అండ్ నథింగ్. అలాగే దాంతోపాటు అమెరాన్ బ్యాటరీ కూడా ఉంది. ఇదండి వెహికల్ డీటెయిలింగ్. మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్టోరీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిందని అర్థం కాని పక్షంలో మీరు దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ మోడల్ కార్ మీద లోన్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,85,000, 1,85,000 ఈ వెహికల్ ప్రైస్. వచ్చి బండి చూసుకోండి, బండి చాలా మంచి కండిషన్లో ఉంది. వెహికల్ అపియరెన్స్ కానీ ఇంజిన్ కండిషను, సస్పెన్షన్స్, AC, వాట్ ఎవర్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి, ఎటువంటి కంప్లైంట్ లేదు. జస్ట్ తీసుకున్నాక ఒక 10,000 మాత్రం మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుని రండి. ఇదండి డీటెయిలింగ్. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ మీకు డిస్ప్లే మీద ఉంది. అలాగే మీ సర్కిల్ ఎవరన్నా యూజ్డ్ కార్ తీసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి ఎవరికైనా ఉంటే మన ఛానల్ని కొంచెం ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీకార్స్ కాకినాడ.